Represented by La Lens TV. భారతదేశంలో భూదాన్ ఉద్యమం అనేది 1951 సంవత్సరంలో విపరీతంగా జరిగింది. అసలు భూదాన్ ఉద్యమం అనేది ఎవరు చేపట్టడం జరిగింది? ఈ చేపట్టినటువంటి వ్యక్తి వినోబా భావే. అతను ఎక్కడి వ్యక్తి? అసలు ఎందుకు ఈ యొక్క వినోబా భావే భూదాన్ ఉద్యమాన్ని ఎత్తుకోవడం జరిగింది? దాంతో పాటుగా భూదాన్ ఉద్యమంలో వచ్చినటువంటి భూమిని కొనుగోలు అమ్మకాలు చేయవచ్చా? భూదాన్ ఉద్యమంలో వచ్చినటువంటి భూమిని ఇతరులకు కేటాయించవచ్చా? ఇలాంటి విషయాలన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. నేను మీ కొంగటి రాజు ఫ్రమ్ లా లెన్స్ టీవీ నుండి. అసలు ముఖ్యంగా భూదాన్ భూమి అంటే ఏమిటి? అంటే భూదాన్ భూమి అనేది భూదాన్ ఉద్యమం ద్వారా భూస్వాములు స్వచ్ఛందంగా దానం చేసినటువంటి భూమి. ఈ ఉద్యమం 1951లో ఆచార్య వినోబా భావే ప్రారంభించడం జరిగింది. అయితే భూమి లేని పేదలు, రైతు కూలీలకు సాగు చేసుకునేందుకు అవకాశం కల్పించడమే ఈ యొక్క ఉద్యమం యొక్క ముఖ్య ఉద్దేశం. అయితే భూదాన్ భూమి సాధారణంగా అమ్మకాలు, కొనుగోలు లేదా బదిలీ చేయడం నిషేధం. కేవలం సాగు ప్రయోజనాల కోసం మాత్రమే లబ్ధిదారులకు కేటాయించబడుతుంది. అయితే రెవెన్యూ రికార్డులలో ఈ భూమి భూదాన్ భూమిగా నమోదవుతుంది మరియు ప్రభుత్వం లేదా భూదాన్ ట్రస్ట్ నియంత్రణలో ఈ యొక్క భూదాన్ భూమి ఎవరికైతే కేటాయించడం జరిగిందో వారి ఆధీనంలో ఉన్నప్పటికీ కూడా దానిని ఒక ట్రస్ట్ లేదా ప్రభుత్వం దానిని నియంత్రిస్తుంది. అయితే ఇక్కడ మరో విషయం ఏంటంటే భూదాన్ భూమి అనేది ప్రధానంగా భారతదేశంలో 1950 నుంచి 60 దశకంలో ఆచార్య వినోబా భావే ప్రారంభించడం జరిగింది. అయితే భూదాన్ ఉద్యమం అనేది అనేక రాష్ట్రాలలో జరిగింది. ఈ యొక్క ఉద్యమం అత్యధికంగా బీహార్ రాష్ట్రంలోని ప్రారంభమై అది అంచెలంచెలుగా విస్తరిస్తూ భారతదేశం మొత్తం పాకడం జరిగింది. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్, అప్పటి ఉమ్మడి రాష్ట్రమైనటువంటి తెలంగాణ, ఇప్పటి ఆంధ్రప్రదేశ్ లో భాగంగా కూడా మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు వంటి రాష్ట్రాలలో కూడా పెద్ద స్థాయిలో భూదాన్ భూములు అనేవి దానం చేయబడడం జరిగింది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతంలో పెద్ద భూస్వాములు తమ భూమిని స్వచ్ఛందంగా దానం చేయడం ద్వారా భూమి లేని పేదలకు సాగు అవకాశం కల్పించడమే ఈ యొక్క ఉద్యమం యొక్క లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది వినోబా భావే గారు. అయితే వినోబా భావే ఎవరు? భూదాన్ ఉద్యమానికి పితామహుడిగా ఆచార్య వినోబా భావేను భారతదేశంలో ప్రముఖ ఆధ్యాత్మిక నాయకుడిగా, గాంధీజీ యొక్క అత్యంత విశ్వసనీయ శిష్యుడిగా, ఆది పురుషుడిగా పిలుచుకోవడం జరుగుతుంది భారతదేశం మొత్తం. అయితే వినోబా భావే అసలు పేరు ఏమిటనంటే వినాయక నరహరి భావే. ఆయన 1895 సెప్టెంబర్ 11న అప్పటి బొంబాయి ప్రెసిడెన్సీ అయినటువంటి మహారాష్ట్ర రాష్ట్రంలోని గగోడే అనే గ్రామంలో జన్మించడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం అది రాయగఢ్ జిల్లా మహారాష్ట్రలో ఉంది. అయితే వినోబా భావే అనే వ్యక్తి గాంధీజీ సిద్ధాంతాలను జీవితంలో ఆచరించి గాంధేయవాది, అహింస, సత్యం, త్యాగం, సమానత్వం అనే విలువలతో జీవించిన వ్యక్తి. అయితే భారతదేశ స్వతంత్ర ఉద్యమంలో పాల్గొన్న స్వతంత్ర సమరయోధుడు కూడా. సంస్కృతం, భగవద్గీతపై లోతైన జ్ఞానం కలిగిన ఆధ్యాత్మికవేత్తగా కూడా చెప్పుకోవచ్చు. ఇంత పెద్ద ఉద్యమం ఎందుకు జరిగింది, ఎందుకు తీసుకురావడం జరిగింది అంటే స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా భారతదేశంలో భూమి లేని రైతులు ఎక్కువగా ఉండడం, కొంతమందికి విస్తారమైన భూములు ఉండటం, పేదరికం, అసమానతలు పెరగడం. అందుకే బలవంతపు భూసేకరణ కాకుండా మనస్ఫూర్తిగా దానం చేసే ఉద్యమం అవసరమని భావించడం జరిగింది వినోబా భావే. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే భూదాన్ ఉద్యమం ఎక్కడ మొదలైంది అంటే 1951 సంవత్సరంలో పోచంపల్లి గ్రామం, అంటే ఇప్పుడు నల్గొండ జిల్లా, అప్పటి హైదరాబాద్ రాష్ట్రం, ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రం సంబంధించి అక్కడ వినోబా భావే ఒక సభలో మాట్లాడుతూ ఉండగా ఒక పేద రైతు నాకు భూమి లేదు అని చెప్పడంతో అక్కడ ఉన్నటువంటి భూస్వాములు ఒక అతను లేచి నాకు 100 ఎకరాల భూమి ఉంది, దాని దానం చేస్తానని ప్రకటించడం జరిగింది. ఇదే భూదాన్ ఉద్యమానికి తెలంగాణ రాష్ట్రంలో, అంటే అప్పటి హైదరాబాద్ రాష్ట్రంలో మొదటి అడుగు పడింది. అయితే వినోబా భావే అనే వ్యక్తి ఏ రాష్ట్రానికి చెందినవాడు అంటే అతని జన్మస్థలం మహారాష్ట్ర. కానీ ఆయన కేవలం ఒక రాష్ట్రానికి చెందిన వ్యక్తే కాకుండా దేశం మొత్తానికి చెందినటువంటి నాయకుడిగా గుర్తించుకోవడం జరుగుతుంది భారతదేశ ప్రజలు. అయితే ఈ ఉద్యమం ఇంత పెద్దది అవడానికి గల కారణం ఏంటంటే వినోబా భావే కాలినడకన దేశమంతా తిరగడం జరిగింది. వేల గ్రామాలు, లక్షల మందిని కలచడం జరిగింది. లక్షల ఎకరాల భూమిని భూదానంగా చేయడం జరిగింది. అందుకోసమనే వినోబా భావే అంటే చట్టం కాదు, మనసుతో దేశాన్ని మార్చాలనుకున్న మహానుభావుడు. అయితే భూదాన్ ఉద్యమంలో లీగల్, లీగల్ ప్రభావాలు ఎలా ఉంటాయంటే భూదాన్ ఉద్యమం ఒక సామాజిక, ఆధ్యాత్మిక ఉద్యమమే కాకుండా భారతదేశంలో ఉన్నటువంటి భూ చట్టాలు మరియు రెవెన్యూ వ్యవస్థపై దీర్ఘకాలిక ప్రభావం కూడా చూపడం జరిగింది. అయితే చట్టపరమైన ప్రభావాలు ఎలా ఉన్నాయంటే భూమి యాజమాన్య స్వభావం అనేది మారదు. ఈ యొక్క భూదాన్ పంపిణీ చేసినటువంటి భూదాన్ ద్వారా దానం చేసినటువంటి భూమి సంపూర్ణ వ్యక్తిగత ఆస్తి, అబ్సల్యూట్ ప్రాపర్టీ కాకుండా షరతులతో కూడినటువంటి హక్కు, అంటే కండిషనల్ ఓనర్షిప్ గా మారడం జరిగింది. లబ్ధిదారులకి సాగు హక్కు మాత్రమే ఉంటుంది.
ఇందులో అమ్మకాలు బదిలీ చేయడం అనేది ఉండదు. ప్రత్యేకంగా భూదాన్ చట్టాల యొక్క రూపకల్పన ఎలా ఉందంటే భూదాన్ ఉద్యమం తర్వాత భూదాన్ అండ్ గ్రామదాన్ యాక్ట్, ఈ యాక్టులు అనేవి అనేక రాష్ట్రాల్లో అమల్లోకి రావడం జరిగింది. ఉదాహరణకు భూదాన్ యోజన యాక్ట్, ఇది స్టేట్ లెవెల్లో యాక్టులు అంటే చట్టాలు చేసుకోవడం జరిగింది ఆయా రాష్ట్రాలు. భూదాన్ భూమి విక్రయం నిషేధం, ప్రభుత్వం పర్యవేక్షణ తప్పనిసరిగా ఈ యొక్క భూదాన్ భూమి పైన ఉంటుంది. అయితే కోర్టు దృష్టిలో భూదాన్ భూమి అనేది న్యాయస్థానాలు స్పష్టంగా చెప్పిన విషయం ఏంటంటే భూదాన్ భూమి దానంగా ఇచ్చినదే కానీ వ్యాపార వస్తువు కాదు. అనేక కేసులలో అక్రమ అమ్మకాలు, రద్దు, కొనుగోలు, హక్కు నిరాకరణ వంటివి కూడా జరగడం జరిగింది. అయితే భూదాన్ ఉద్యమంలో వచ్చినటువంటి భూమి రెవెన్యూ రికార్డుల యొక్క ప్రభావం ఎలా ఉందంటే రెవెన్యూ రికార్డులలో ప్రత్యేక నమోదు అంటే భూదాన్ భూమి ROR పహాని అడంగల్ భూదాన్ ల్యాండ్, ధాన ల్యాండ్, భూదాన్ యోజన సమితి ల్యాండ్ అనే గమనికలతో ఆ కింద రాసి కూడా ఉంటుంది. అంటే తండ్రికి ఇచ్చినటువంటి భూదాన్ భూమిని తన కుమారుడికి వారసత్వంగా అప్పగించవచ్చు, కానీ కొనుగోలు, అమ్మకాలు, రిజిస్ట్రేషన్, సేల్ సంబంధించినటువంటివి చేయడం కుదరదు. అయితే రిజిస్ట్రేషన్ సమస్యలు అనేవి చాలా చోట్ల భూదాన్ భూమి రిజిస్ట్రేషన్ జరిగిపోయింది, కానీ చట్టపరంగా అలాంటి రిజిస్ట్రేషన్లు చెల్లుబాటు అనేవి కావు. రెవెన్యూ శాఖ వాటిని తర్వాత అయినా కూడా రద్దు చేయడానికి ఆస్కారం ఉంది. అయితే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక పరిస్థితిలో అప్పటి హైదరాబాద్ రాష్ట్రంలో భూదాన్ ఉద్యమం బలంగా జరిగింది. అందువల్ల నేటికి వేల ఎకరాల భూములు RORలో సమస్యలతో ఉన్నాయి. ప్రభుత్వం భూదాన్ భూములు రెగ్యులేషన్ పై కఠినంగా వ్యవహరిస్తుంది. భూదాన్ భూమి విషయంలో కోర్టులు స్థిరమైన మరియు కఠినమైన న్యాయ సూత్రాన్ని అనుసరిస్తున్నాయి. ఎందుకోసం అంటే భూదాన్ భూమి అనేది స్వచ్ఛందంగా దానంతో వచ్చినటువంటి భూమి, స్వచ్ఛందంగా దానంతో వచ్చినటువంటి భూమి కావడంతో అది సంపూర్ణ స్వంత ఆస్తి కాదని, లబ్ధిదారులకి కేవలం సాగు చేసుకునే హక్కు మాత్రమే ఉంటుందని న్యాయస్థానాలు స్పష్టంగా తెలియజేయడం జరిగింది. అందువల్ల భూదాన్ భూమిని అమ్మకం, కొనుగోలు లేదా ఇతరులకు భూమి బదిలీ చేయడం వంటివి చట్టవిరుద్ధం అవుతుంది. మరియు అలాంటి అమ్మకాలు జరిగినా అవి పూర్తిగా చెల్లవని కోర్టులు తీర్పులు కూడా ఇవ్వడం జరిగింది. రిజిస్ట్రేషన్ కెనాట్ లీగలైజ్ అండ్ ఇల్లీగల్ ట్రాన్సాక్షన్ అనే సూత్రం భూదాన్ భూముల విషయంలో పూర్తిగా వర్తిస్తుందని కోర్టులు స్పష్టంగా తెలియజేశాయి. అయితే భూదాన్ భూమి లబ్ధిదారుడు మరణించిన తర్వాత ఆ భూమిని తన వారసుడికి వర్తిస్తుంది, కానీ అదే పరిమితులతో ఉంటుంది. అంటే సాగు హక్కు మాత్రమే ఉండి అమ్మకం లేదా బదిలీ చేయడం అనేది, దాంతో పాటుగా మార్ట్గేజ్ చేయడం అనేది కూడా అనుమతించబడదు. అలాగే లబ్ధిదారుడు భూమిని సాగు చేయకపోతే, అమ్మే ప్రయత్నం చేసినా కూడా లేదా అక్రమంగా లీజుకు ఇచ్చినా కూడా ప్రభుత్వం ఆ భూమిని తిరిగి స్వాధీనం చేసుకునే అధికారం కలిగి ఉందని కోర్టులు కూడా నిర్ధారించాయి. అదే విధంగా భూదాన భూమి సామాజిక ప్రయోజనాల కోసం కేటాయించబడిన దాన భూమి కావడంతో దానిపై అడ్వైజరీ పొజిషన్ సాధారణంగా వర్తించదని తీర్పులు కూడా స్పష్టం చేయడం జరిగింది. అయితే తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులు భూదాన భూముల విషయంలో చాలా కఠినమైన దృష్టితో వ్యవహరిస్తూ అక్రమ కొనుగోళ్లు ఎట్టి పరిస్థితులలోనూ ప్రోత్సహించకుండా సిద్ధాంతాన్ని వర్తింపజేస్తున్నాయి. భూదాన భూమి అనేది దానం కోసం పుట్టినది, కానీ దానిని అమ్మే ప్రతి ప్రయత్నం చట్టానికి పూర్తిగా వ్యతిరేకమే అని తెలియజేయడం జరిగింది కోర్టు స్పష్టంగా. తెలంగాణ ప్రాంతంలోని భూదాన భూములను ఎక్కువగా పంపకాలు చేసినటువంటి ప్రాంతం ఏదైనా ఉందంటే 2026 సంవత్సరం నాటికి అందుబాటులో ఉన్నటువంటి స్పష్టమైన సమాచారాన్ని పరిశీలిస్తే భూదాన ఉద్యమం ప్రధానంగా కొన్ని ప్రత్యేక జిల్లాలలో ఎక్కువగా ప్రభావం చూపినట్టు తెలుస్తుంది. వినోబా భావే 1951లో నల్గొండ జిల్లాలోని పోచంపల్లి గ్రామం, ప్రస్తుతం యాదాద్రి భువనగిరి జిల్లా నుంచి భూదాన్ యాత్రను ప్రారంభించడంతో అదే తెలంగాణలోని భూదాన్ ఉద్యమానికి కేంద్రంగా ఏర్పడడం జరిగింది. తెలంగాణలో అత్యధికంగా భూదాన్ భూములు ఉన్న జిల్లాలు ఏమైనా ఉన్నాయంటే అధికారిక రికార్డులు మరియు మీడియా నివేదికల ప్రకారం తెలంగాణలో అత్యధికంగా భూదాన్ భూములు ఉన్నటువంటి జిల్లాలోని మొదటి స్థానంలో మహబూబ్ నగర్ జిల్లా ముందంజలో ఉంది. ఇక్కడ ఈ జిల్లాలోనే సుమారుగా 41,700 ఎకరాలు ఉండగా ఆ తర్వాత రెండో స్థానంలో ఖమ్మం జిల్లాలోనే సుమారుగా 30,700 ఎకరాలు, మూడో స్థానంలో నల్గొండ జిల్లాలోనే సుమారు 28,000 ఎకరాలు, దాంతో పాటుగా రంగారెడ్డి జిల్లాలో సుమారుగా 21,000 ఎకరాలు, దాని తర్వాత వరంగల్ జిల్లాలోని సుమారుగా 20,000 ఎకరాల భూములు ఉన్నట్లుగా మనకు అంచనా. ప్రత్యేకంగా రంగారెడ్డి జిల్లాలోని మహేశ్వరం, ఇబ్రహీంపట్నం, యాత్నగర్ వంటి మండలాలలో భూదాన భూములు ఎక్కువగా ఉండటంతో పాటు రెవెన్యూ వివాదాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. 2025-26 నాటికి రంగారెడ్డి జిల్లా, నల్గొండ జిల్లా, ఖమ్మం జిల్లా వంటి జిల్లాలలో భూదాన భూములపై అక్రమ రిజిస్ట్రేషన్లు, స్పష్టత లేని రెవెన్యూ రికార్డుల కారణంగా కోర్టు కేసులు మరియు పరిపాలనా సమస్యలు కొనసాగుతూ వస్తూ ఉన్నాయి. మొత్తం మీద యాదాద్రి భువనగిరి జిల్లా, పోచంపల్లి, మహబూబ్ నగర్ జిల్లా, ఖమ్మం, నల్గొండ, వరంగల్ వంటి జిల్లాలలో తెలంగాణలోని భూదాన ఉద్యమం అనేది దాని కింద భూములు ఎక్కువగా పంచబడినటువంటి ప్రధాన జిల్లాలుగా గుర్తించబడుతున్నాయి. అయితే చాలా భూదాన
భూములు అప్పటికే తుది గెజిట్ నోటిఫికేషన్ లేకపోవడం వల్ల రెవెన్యూ రికార్డుల యొక్క స్పష్టత లేకుండా కొనసాగుతూ రావడం జరిగింది. భూదాన ఉద్యమం మొదట పూర్తిగా స్వచ్ఛంద దాన ఉద్యమంగానే ప్రారంభం అయినప్పటికీ తర్వాత కాలంలో అది పూర్తిగా చట్టపరమైన వ్యవస్థలోకి వెళ్ళిపోయింది. మొదట భూమిని దానం చేసినప్పుడు చాలా చోట్ల రిజిస్టర్ డాక్యుమెంట్ లేకుండా కేవలం ప్రకటనలతోనే లేఖలతోనే భూదాన్ యజ్ఞ సమితి భూములను స్వీకరించబడడం జరిగింది. దీనివల్లే నేడు అనేక భూదాన్ భూములకు స్పష్టమైన లీగల్ టైటిల్ డాక్యుమెంట్లు లేకుండా ఇది భూదాన్ ఉద్యమంలో ఉన్నటువంటి ఒక ప్రధాన లోపంగా చెప్పుకోవచ్చు. ఇది భూదాన్ భూముల యొక్క సాధారణ ప్రైవేట్ భూముల కంటే పూర్తిగా భిన్నమైన కేటగిరీ అని గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన పాయింట్గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే భూదాన్ భూమి అనేది సాధారణంగా వ్యక్తిగత ఆస్తి కాకుండా ఒక సామాజిక ప్రయోజనానికి కేటాయించబడిన భూమిగా భావిస్తారు. అందుకే భూదాన్ భూమి విషయంలో ఈక్విటీ కన్నా పబ్లిక్ ట్రస్ట్ ఎక్కువగా ప్రాధాన్యత పొందుతుంది. భూదాన్ ఉద్యమం వల్ల తర్వాత వచ్చిన ల్యాండ్ సీలింగ్ యాక్ట్, అసైన్ ల్యాండ్ యాక్ట్, ల్యాండ్ రిఫార్మ్స్ లాకి సంబంధించిన నైతిక పునాది మోరల్ ఫౌండేషన్ ఏర్పడింది. వినోబా భావే తీసుకొచ్చినటువంటి ఆలోచనలే ప్రభుత్వ బలవంతపు భూసేకరణ కంటే సమానత్వం వైపు ఆలోచింపజేసేలా చేయడం జరిగింది. ఉదాహరణకు రంగారెడ్డి జిల్లా పరిసర ప్రాంతాలలో చాలా మంది రైతులు లేదా రియల్ ఎస్టేట్ కొనుగోలుదారులు భూదాన్ భూమిని మార్కెట్ రేటు కంటే తక్కువ ధరకు కొనుగోలు చేశారు. కొన్నాళ్ల తర్వాత రెవెన్యూ అధికారులు ROR పరిశీలన సమయంలో ఆ సర్వే నెంబర్లపై భూదాన్ ల్యాండ్ ఎంట్రీ ఉందని గుర్తించి మ్యూటేషన్ ని రద్దు కూడా చేయడం జరిగింది. అప్పుడు కొనుగోలుదారుడికి తెలిసింది ఏమిటనంటే తాను కట్టుకున్న ఇల్లు ఉన్న భూమి చట్టపరంగా తనది కాదని కోర్టుకు వెళ్ళినా కూడా న్యాయస్థానాలు మీరు కొనుగోలు చేసే ముందు టైటిల్ పరిశీలించలేదు, భూదాన్ భూమి కొనుగోలు చట్టవిరుద్ధం అంటూ ఉపశమనం ఇవ్వలేదు. ఈ విషయంలోనే ఆ వ్యక్తి యొక్క డబ్బు పోతుంది, తన యొక్క భూమి కూడా కోల్పోవడం జరుగుతుంది. ఇదంతా కూడా భూదాన్ ఉద్యమం అంటే ఏమిటి, భూదాన్ ఉద్యమం రావడానికి గల కారణం ఏమిటి అనే విషయాలు తెలుసుకోవడం జరిగింది. భూదాన్ ఉద్యమంలో పంచిచ్చినటువంటి భూములను కొన్ని వందల ఎకరాలు, వేల ఎకరాల భూములను కొనుగోలు అమ్మకాలు చేయడం జరుగుతుంది ఈ మధ్యన చాలా విపరీతంగా. వీటిపైన కోర్టు కేసులు చాలా విపరీతంగా జరుగుతున్నాయి. మన లా లెన్స్ టీవీ ప్రేక్షకుల అవగాహన కోసం అని చెప్పి ఈ యొక్క వీడియోని మీకు అందించడం జరిగింది. మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను. నేను మీ కొంగంటి రాజు ఫ్రమ్ లా లెన్స్ టీవీ నుండి. థ్యాంక్ యూ.